హాయ్ అండి. ఆల్ ఆఫ్ యూ అందరికీ హ్యాపీ ఎంజాయ్ డే. ఎందుకంటే కొన్ని రాజకీయాల్లో వీడియోలు చూస్తాను. అతను ఎవరో మన కుద్వి అని ఉన్నాడు కదా, హైదరాబాద్ కుద్వి. ఎవరో అన్న ఉంటాడు కదా, పవన్ కళ్యాణ్, చిరంజీవి, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి. మీ ఇంట్లో లేరా? చెప్పన్నా, మీ ఇంట్లో లేరా ఫ్యామిలీ? మన ఇంట్లో కూడా ఉంటారు కదా, అక్క, చెల్లి, పెళ్ళం. ఆ? ఏం మాట్లాడుతున్నావు? రాజకీయం ఏదో పైకి వెళ్ళాలంటే నీ పర్సనల్ చూపించుకో. ఫ్యామిలీ జోలికి ఎందుకు పోతావు భయ్? నేను ఎవడినో కూడా ఎవడికి తెలీదు. ఎందుకు మాట్లాడుతానంటే ఎవడికి ఉండేది వాడుకుంటుంది. ఎవరి ఫ్యామిలీ జోలికి వెళ్ళి ఎవరిమేం పీకలేము. వాళ్ళమ్మకి వాళ్ళమ్మ ఆయనకి వాళ్ళమ్మెట్లో మనమ్మ మనకట్లే. వాళ్ళ వైఫ్ వాళ్ళకెట్లో మన వైఫ్ మనకట్లే. ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దు. నీ గుద్దలు దమ్ముంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అది చెయ్యి. అర్థమవుతుందా? సో ఎందుకు ఈ వీడియో పెడతానంటే, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి, వాళ్ళ పిల్లం అంటే మన ఇంట్లో కూడా ఉంటారు కదా భయ్. కొద్దివే అన్న, అర్థమవుతుందా? సో నీరేం చేయిందో నాకు తెలీదు. ఎవరైతే నాకేంది కానీ తప్పు ఇట్లా మాట్లాడొద్దు ప్లీజ్. రిక్వెస్ట్గా చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళ వైఫ్ అతని వైఫ్ అతనికి ఎంత ఇంపార్టెంటో మన వైఫ్ మనకు కూడా అంతే. వాళ్ళ అమ్మ ఉందా అంటే మన అమ్మ మనకు లేదా? మనం రాజకీయాల్లో ఎదగాలని చెప్పేసి చిల్లరగా పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు ప్లీజ్. అర్థమవుతుందా? ఫ్యాన్స్ అంతా కొంచెం ఫస్ట్ గేర్లో ఉన్నారు. సెకండ్ థర్డ్ గేర్లోకి వెళ్ళారు అనుకో, తొక్కి నారదేస్తారు. అర్థం చేసుకో ప్లీజ్. నువ్వు రాజకీయంలో ఎదగాలనుకుంటే పర్సనల్గా డిస్కషన్ చేసుకో, పర్సనల్గా కౌంటర్లు వేసుకో. ఫ్యామిలీ జోలికి పోవద్దు. అతనికి అతని ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా ప్లీజ్. సో మీరు సీఎం పిఎం లేకపోతే మీరు ఏం చేయదో కూడా మనకు తెలీదు. కథే కొన్ని చూశాను కాబట్టి నేను రెస్పాన్స్ అయ్యాను. తప్పుగా ఏమనుకోవద్దు, ఓకేనా? థ్యాంక్స్.